ఇక్కిరాలకులాంభోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఉన్మీలితమహాగోదావైభవోన్మత్తజీవనం తులసీవనఘనాసారం కృష్ణం వందే జగద్గురుం. మాస్టర్ గారి పాదపద్మాలకి శతథా నమస్కరిస్తూ, ఈ కార్యక్రమంలో మాట్లాడాలి అన్నారు. ఏం మాట్లాడాలన్నది చెప్పలేదు. ఫణిగోపాల్ని అడిగాను, ప్రసంగం అన్నారు, అంతే అన్నారు. తోచలేదు. ఇప్పటిదాకా వేణుమాధవ్ గారు అన్నారు కదా, జన్మోత్సవం అన్నారు. ఆ జన్మోత్సవ ఘట్టాల్లో ఒకటి అలాగా గుర్తొచ్చింది. త్రిపురాంతకం అనే ఒక గ్రామంలో మా నాన్నగారు ఉండేవారు. బహుశా నా 3-4 తరగతులలోనేమో మాస్టర్ ఈకే గారు మా ఊరు వచ్చారు. అప్పట్లో నారాయణమూర్తి గారని వారు అక్కడ డిస్పెన్సరీ కోసం ప్రయత్నం చేశారు, ప్రారంభించారు. బహుశా ఆ కార్యక్రమానికి వచ్చారు వారు. మా నాన్నగారు, ఇదిగో ఈ తాతగారికి నమస్కారం చేయరా అన్నారు. లీలగా గుర్తుంది. నమస్కారం అంటే ఏదో 2 చేతులు జోడించి 5-10 చేయటం అన్న సంగతి నాకు తెలియలేదు అప్పుడు. మా స్కూల్లో జెండా వందనానికి కదా సెల్యూట్ కొట్టినట్టు ఇలాగే అన్నాను. ఈ చెయ్యి కూడా ఇలా నిలబెట్టలేదు, ఇలా అన్నాను. వారు అలా చూసి ఒకసారి భుజం తట్టి, అక్కడి నుంచి ఇంకొంత దూరంలో డిస్పెన్సరీ ఉండింది, అక్కడికి అందరితో పాటుగా పిలుచుకెళ్ళారు. బహుశా ఆ క్షణం నుంచి ఈ జన్మోత్సవం ప్రారంభం అయ్యిందేమో. పడుతూ లేస్తూ సాగుతూ గురుపూజ వేదిక మీద మాట్లాడగలగటం అన్నది ఏదో పురాకృత సుకృతం అని కాకుండా, సాధించుకున్న అర్హత అని కాకుండా, వారి అనుగ్రహంగానే మాత్రం సాధ్యం అన్నది నేను బలంగా విశ్వసించినటువంటి మాట, అనుభవం కూడాను. ఆ పాదాల నుంచి వచ్చేటటువంటి వెలుగు కిరణాలు మన మీద ప్రసరించకపోతే ఈ వెలుగు రవ్వ రువ్వలేదు. ఆ అనుగ్రహానికి సర్వసమర్పణ చేసుకునేటటువంటి శక్తిని ఇమ్మని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ ఉన్నాను. అలానే ఓ 4 రోజుల క్రిందట చాలా కాలంగా తిరుమల వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి ఓ కార్యక్రమానికి అకస్మాత్తుగా వెళ్ళాల్సి వస్తే దాంట్లో భాగంగా దర్శన భాగ్యం దొరికింది. ఇప్పుడు అన్నీ నిబంధనలే కదా, ఆ జయ విజయుల దగ్గర నుంచి అలా తిప్పేశారు. కాకపోతే ముందుకు నెట్టలేదు. ఆ క్షణంలో మనసులోకి ఏ ఆలోచనలు రావు, అందరికీ అనుభవమేమో. అలా స్వామిని ఆపాదమస్తకం చూస్తూ ఉంటాం కదా, లేదా ఏ భాగం మీద మన దృష్టి ప్రసరిస్తే అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఈ గడప దాటి లోపలికి రానివ్వవా నన్ను అని అనుకున్న క్షణంలో గోదావైభవంలో ఉన్నటువంటి ఒకానొక పద్యం గుర్తొచ్చింది. చీకటిని కౌగిలింపగా చిత్తమెంతో తత్తరించెను వేకువ దర్శనమున, వాని చూపులే దిగివచ్చి ద్వారబంధమందు కౌగిలించెను మేను మ్రానుపడగా అని మాస్టర్ గారు అన్నారు. మనం ఒక అడుగు ముందుకు వేస్తే
స్వామి 10 అడుగులు ముందుకేస్తాడా? వేస్తారు. అపరిమితమైన అనుగ్రహాన్ని మన మీద వర్షిస్తారు, మనల్ని దరి చేర్చుకుంటారు. మాస్టర్ గారు కూడాను అలాగే. ఇది గుర్తొచ్చిన తరువాత ఆ జయ విజయుల దగ్గర నుంచి పక్కకు వస్తూ ఉన్నటువంటి క్షణంలో మేల్కొన్న మనస్సు మళ్ళీ శాంతపడింది. సరే, ఏం మాట్లాడాలి అని అంటే, తిరిగి ధనుర్మాసంలో ఉన్నాం కాబట్టి మాస్టర్ గారు మనకు అనుగ్రహించినటువంటి గోదావైభవంలోంచే కొన్ని సంగతులు అలా అనుకుంటే బాగుంటుంది అని స్ఫురించింది. ఇదే ఒక ఉత్సవం. గోదాకృష్ణుల కథ, గోదా రంగనాథుల కథ మనందరికీ తెలిసిందే. మాస్టర్ గారు రచించినటువంటి గోదావైభవంలో అనుభూతమయ్యేటటువంటి ఒక ప్రత్యేకత అనలేను, సహజ లక్షణం ఏంటి అంటే, అది సూటిగా స్పష్టంగా మనకి ఆనందానుభూతిని ఇస్తుంది, బ్రహ్మానందానుభవంలో కరిగిపోయేలాగా చేస్తుంది. వ్యాఖ్యానాలు, విమర్శలు అక్కర్లేదు. అందులో ఉన్న వేదాంతార్థాలన్నీ కూడాను మనం చదువుకునే కొద్దీ సకృత్తుగా స్ఫురిస్తూ ఉంటాయి. కలిగేదేమిటి అని అంటే, ఆనందం కలుగుతుంది, వాని సాన్నిధ్యం కలుగుతుంది, వీని సాన్నిధ్యము దక్కుతుంది. అది గోదావైభవం మన అందరికీ ప్రసాదించినటువంటి, ఆరూపంగా మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి ఒక అనుగ్రహ విశేషం. ఆ కావ్యంలో పద్యాలు అలా సాగిపోతూ ఉంటాయి, చిన్న చిన్న మాటలు, అక్కడక్కడ గంభీరమైనటువంటి సమాసాలు, సంగీతబద్ధంగా ఉండేటటువంటి పదాల పొందికలు. ఏ వేదకవులో దిగి వచ్చి రాశారా లేకపోతే అలా చెప్పేశారా అన్నట్లుగా, ఇక్కడ నుంచి తీసుకుని ఒక పద్యం చెప్దాం, చదువుదాం అన్నట్టుగా ఉండదు. చదువుకుంటూ పోవడము, అందులో కరిగిపోవటము ఉంటుంది తప్ప, అందులో ఇది కదా విశేషం అన్నటువంటి దాని మీదకి తెలివి వెళ్ళదు. ఏమో నా మటుకు నాకంతే. సరే, గోదాదేవికి వాళ్ళ నాన్నగారితో పాటుగా గుడికి వెళ్ళటం అలవాటు. ప్రాతర్వేళను తండ్రితో గుడికి పోవం ప్రాభవంబైనట్టి ఆ చేతంబు ఈ వ్రజబాలు ముద్దు మొగమున్ శ్రీనేత్ర కంజంబులన్. అంటే ఆవిడ అలా రోజు గుడికి వెళ్ళి కృష్ణుణ్ణి చూస్తూ ఉంటే ఆవిడ చూపులు ఒక చోట చిక్కుబడిపోయాయట. ఎక్కడా అనంటే స్వామి ముఖారవిందం మీద, ఆయన అందమైన కళ్ళ మీద చిక్కుబడిపోయాయట. అంటే ఏదో ఒక ఆలంబనం కావాలి కదా, అది ఆలంబనం దొరికింది ఆవిడకి. అది సాధనగా మొదలుపెట్టింది. ప్రతి దానిలో కూడాను స్వామి సాన్నిధ్యాన్ని కోరుకున్నది, అనుభవించింది, సాధించింది. అదొక వ్రతంగా పూనింది. మనకి భాగవతంలో కాత్యాయని వ్రతం అని చెప్పి చెప్తారు కదా, అలాగే తోటి తన స్నేహితులందరూ అందరితోటి కలిసి స్వామిని సేవించటం అన్నటువంటి ఒక వ్రతం మొదలుపెట్టింది. ఆ వ్రతంలో ఒక భాగం ఏంటి అని అంటే, ఆ దగ్గరలో ఉన్నటువంటి కొలనులో కలువ పూలన్నీ బాగా పూసి ఉంటే, ఆ పూలనన్నింటినీ సేకరించి దండగా కూర్చి, ఆ దండని తాను దాల్చి మళ్ళీ దాన్ని స్వామికి అర్పించటం. ఈ దండను అర్పించటం ఏంటి, దండ ఏమిటి అని అంటే, స్వామి మెడలో ఉన్నటువంటి కలువపూల దండ, ఆ దండలో ఎన్నో జీవుల ప్రాణాలు ఉన్నాయి అంటారు మాస్టర్ గారు. సర్వసమర్పణం చెందినటువంటి జీవులని ఆయన ఏ స్థానంలో స్వీకరిస్తారు అన్నటువంటిది అన్యాపదేశంగా చెప్పారు. ఈమె తాను ధరించినటువంటి ఆ మాలని స్వామికి అర్పించటం. మరి స్వామికి దీన్ని అర్పించవచ్చా, అపచారం కదా, నిర్మాల్యం కదా అంటే, తాను ధరించింది కదా అని అంటే ఆయనకి అదే ఇష్టమట.
ఎంచేత అనంటే పరమ ప్రేమ అని చెప్తుంటాం కదా. మనకి స్వామి పట్ల భయం ఉండాలా, భక్తి ఉండాలా, గౌరవం ఉండాలా అని అంటే బహుశా ప్రేమయే ఉండాలి. గోపికలకు ఉన్నంతటి ప్రేమ మనకు ఉన్నట్లయితే, అంతటి సాధన మాస్టర్ గారి అనుగ్రహం వల్ల మనం చేసుకోగలిగితే స్వామి మెడలోని పూదండలో పూలం అవుతాం అనటంలో ఏం సందేహం లేదు. మరి అలాగా ఆవిడ ఈ దండల్ని రోజు ఇస్తూ ఉంటే ఒకనాడు విష్ణు చిత్తుల వారు, ఈమె తండ్రి గారు, ఆయన చూశాడు. నీకెంత ధైర్యం, సనక సనందనాదులు అంతా కూడాను స్వామివారి పాదాలను చేరడానికి చూడడానికి భయపడతారు, నీకెంత ధైర్యమోసి అని చెప్పి అంటాడు ఆయన. ఆ తరువాత చిన్న చిన్న సంఘటనలు కొన్ని జరిగాయి. అంటే విల్లిపుత్తూరులో ఉన్నటువంటి కృష్ణస్వామి గోదాదేవికి తన సాన్నిధ్యాన్ని ఇవ్వటం, ఆ తరువాత ఈమె వ్రతదీక్ష పూనటం, ఈ వ్రతం ఎందుకు ఏమిటి అన్నది విష్ణు చిత్తుల వారికి అర్థం కాక ఆయన కంగారు పడటం, రంగనాథుణ్ణి కృష్ణుణ్ణి నిలదీయటం, ఆయన నువ్వు అలా కాసేపు వెళ్ళి శ్రీరంగం వెళ్ళి రంగనాథ స్వామిని చూసిరా అని చెప్పి ఆయన ఆదేశించటం అక్కడికక్కడికి జరిగిపోతాయి. స్వామి, నీ పదదాసి నా తనయ నీ పాదంబులను కొల్చుచో నా మార్గమున నాకు మిన్నయై చెంతన్ భక్తి చెల్లించు. ఈ అమ్మాయి నడుస్తూ ఉన్నటువంటి మార్గం ఏదో నా మార్గంలాగే ఉంది, కానీ అంతకంటే మిన్న అయినటువంటిది. నీ ఆమోదంబును పొంది చేయు తపమే ఆశ్చర్యమున్ గొల్పే, నా సామాన్యంబగు బుద్ధికి అందనిదేదో సాధింపగా తోచెడిన్ అని మొరపెట్టుకున్నాడు. ఏంటేంటో చేస్తోంది పిచ్చి పనులన్నీ పిల్ల, చూస్తేనేమో భక్తిగానే ఉంది, దీనికి నీ ఆమోదం కూడా ఉన్నట్లుంది, నా బుద్ధికైతే అందటం లేదు, ఇది ఏదో చెప్పవా అని చెప్పి స్వామిని అడిగాడు. సరే, ఆయన వివరించి చెప్పి శ్రీరంగం వెళ్ళమన్నారు. ఈ విష్ణు చిత్తుల వారు అప్పుడు గోదాదేవితో, నా తనూజవు కావు, ననుగన్న తల్లివి, నిన్ను పెంచి భక్తి నియతి కొంటి, నిన్ను కనియయున్న నియతి ఎట్లుండెడిదో ఊహకు అందరాది ఒప్పు సొమ్మి. ఈవిడ అయోనిజగా తులసివనంలో దొరికింది ఆయనకి. నేను నిన్ను కనలేదు, పెంచాను, నిన్ను పెంచితేనే ఇంత బాగుంది, నిన్ను కని ఉన్నట్లయితే ఆ వైభవం ఎలా ఉండేదో అని చెప్పి కొంచెం ఆశ్చర్యపోతూ ఆ కుమార్తెని మెచ్చుకుంటాడు. సరే, అందరూ శ్రీరంగానికి వెళ్తారు. గోదాదేవి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యమేంటి ఈ వ్రతంలో అంటే, తనువు వీడిన శ్వాసయు మనసు కలసి స్వామి నాసికాగ్రము చేరి శ్వాసగాగా స్వామిలో చేరి ఆతని వక్షమందు మేలుకొనియుందు శాశ్వత లీలకాగా అని తన స్నేహితురాండ్రతోటి చెప్పింది. అంటే దేహానికి అవతల ఉన్నటువంటి చైతన్యం, శ్వాస, మనస్సు ఇవన్నీ కూడాను తన శ్వాసయే స్వామి శ్వాస కాగా ఆయనలో ఆయనతో కలిసి ఉండి ఈ జీవులందరినీ కరుణించటానికి ఆయన వక్షమందు నేను మేల్కొని ఉండాలి అన్నది ఆవిడ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం. ఆ సాధనలో గోదాదేవి క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టుని దాటటం ఎలా అన్నది మనకి చూపిస్తూ ఉంటుంది. అది దాదాపుగా ప్రతి అధ్యాయంలో కూడాను మాస్టర్ గారు మనకి వివరిస్తూ వచ్చారు. క్రమంగా గోదాదేవికి రంగనాథుడితోటి
వివాహ సంబంధాన్ని నిర్ణయించటం, దానికి విష్ణు చిత్తుల వారు ధ్యాన మార్గంలో అందరినీ పిలవటం, వాళ్ళందరూ వేంచేయటం, అక్కడ మొదలుపెట్టి గోదావైభవ కావ్యంలో కళ్యాణ ఘట్టంలోకి వస్తున్నాం. ఆ పూట కూడా ఎప్పటిలాగే ఈ గోదాదేవి వేణుగోపాలస్వామి ఆలయంలో కోవెలకి వెళ్ళింది. అక్కడ స్నానం చేసింది, కలువదండ కూర్చింది, తాల్చింది, స్వామికి ఇచ్చింది. అప్పుడు ఎలా ఉందట అక్కడ అని అంటే, తూరుపు కన్నె నిన్నొసటదోచిన కుంకుమ బొట్టువోలే సంధ్యారుణ భానుబింబ రుచి అందము బింబితమయ్యే దీర్ఘికన్ దూరపు దేవలోకమున తోచిన మంగళ రోచులెల్ల ఆ ఊరి కొలంకునందిమిడియుండిన శోభలు కుల్కె నవ్యమై. అంటే ఈ పద్యం ఎందుకు చదవటం అని అంటే, మిగిలిన కవులలాగా కాకుండా మాస్టర్ గారి ఆలోచన అమృతం, ఆలోచన అనుగ్రహం ఎలా ఉంటుందో అన్నది సకృత్తుగా చూపించడానికి పద్యం చదువుతున్నాను. అప్పుడు వాతావరణం ఎలా ఉంది అని అంటే, ఆ కొలనులో తూర్పు కన్య, తూర్పు దిక్కు ఒక కన్యలాగా భావిస్తే ఆవిడ నుదుటన ఒక కుంకుమ బొట్టు ఉందిట. ఆ కుంకుమ బొట్టు ఏ రంగులో ఉన్నదో ఆ రంగులో సూర్యకాంతి తోచింది. ఆ తోచినటువంటి కాంతి అంతా కూడా ఈ కొలను నీళ్లల్లో ప్రతిబింబితం అయ్యింది. అంతేనా? ఈ పెండ్లి వింత పెండ్లి కదా, అందుకని ఎక్కడెక్కడి నుంచో దేవలోకము వాళ్ళందరూ కూడా వెలుగుల రూపులై వచ్చారట. ఆ వెలుగులన్నీ కూడా ఆ ఊరి కొలంకునందిమిడి ఉండిన శోభలు కుల్కె నవ్యమై అన్నారు. ఆ వెలుగులతో కూడాను ఈ కొలనంతా కూడాను ప్రతిబింబిస్తూ ఉందిట. అప్పుడు ఏమయ్యింది? భేరీమర్దళ తూర్య ఘోషములు శబ్దించన్ పురవ్యోమమందు ఆరూఢంబుగ వేదనాళ రవళుల్ వ్యాపించే దేవాలయ ద్వారం బందున కొమ్ముటేన్గుపై గోదాదేవి తిర్వీధిగాన్ ఊరేగిచుచు రంగరాజు గొనిరానుత్సాహురైరెల్లరు. అక్కడ పెద్ద పందిరిలాగా ఉందిట. ఆ పందిరి దేంతో వేసింది అని అంటే, ఇక్కడ చేరినటువంటి పెద్దలందరూ కూడాను సాయిస్తూ ఉన్నటువంటి వేద నాదమే అక్కడ పందిరిగా ఉందిట. ఆ నాదంలో అందరూ లీనమైపోతూ ఉండగా గోదాదేవి తిరువీధిగా వచ్చింది. అక్కడ చేరిన వాళ్ళందరూ కూడా రంగనాథ స్వామిని పిలుచుకురావటానికి, ఇది ఎదుర్కోవాలన్నమాట, పిలుచుకురావటానికి ఉత్సాహంతో ఉన్నారు. తెల్లని ఘోటకమ్ముపై తీరిచి స్వారియు రంగరాజు సంఫుల్ల శిరస్త్రమౌళితల ముగ్ధ మరీచి విరాజి పట్టకం మెల్ల కళల్దలిర్ప కడునింపుగనేగుచు గోదకూడి ఆ నల్లని సామి ఆలయమునందిగి నిల్చెను పెండ్లిపీటపై. ఈయన ఒక తెల్లటి రథం ఎక్కొచ్చాడు. అప్పుడు ఏంటి అని అంటే, ఆయన నుదుటిని ఒక బాసికం కట్టుందిట. ఆ బాసికంలో ప్రతిబింబిస్తూ ఉన్న వెలుగంతా కూడాను ఈ మొత్తాన్ని పవిత్రాతి పవిత్రం చేసింది. గోదాదేవితో కలిసి ఆయన పెండ్లిపీట మీద నిలిచారు. అప్పుడు స్వస్తివాచన ఘోషల చప్పరములు, ఇందాక పందిరి అనుకున్నాం కదా, ఇప్పుడు చెప్తూ ఉన్నటువంటి స్వస్తి వాక్యాలలో ఉన్నటువంటి శబ్దం అంతా కూడాను ఆ పందిరిని మరింతగా శోభాయమానం చేసింది. దాంట్లో పెండ్లి మంటపం ఏంటి అని అంటే మంజుమంగళ రవళులు.
అక్కడ మోగుతూ ఉన్నటువంటి మంగళ వాయిద్యాల నాదమంతా కూడాను పెండ్లి మంటపంలాగా అయ్యింది. ఇక్కడంతా ఒక సాధనా క్రమాన్ని మాస్టర్ గారు వివరిస్తూ ఉన్నారు. ఇక మామూలుగా జరిగేటటువంటి కళ్యాణంలో లాగే అన్ని విషయాలని ఒక్కొక్కటిగా మాస్టర్ గారు చెప్తూ వచ్చారు. విష్ణుచిత్తుడు తపనీయ విమల పాత్ర పళ్ళెరంబున మణిమయ స్వర్ణపుష్ప సహితమగు రీతి మధుపర్క చందనాక్షతముల రంగనికిడే స్వాగతంబు కాగా. మధుపర్కం ఇచ్చారు. ఆ మధుపర్కం తీసుకుని రంగరాజు సారదీక్ష హోమమునరించి అగ్ని కాహుతులనిచ్చి హవ్యవాహనమూర్తికి ప్రాంజలించే. ఆ హోమం చేసి ఆ హవ్యవాహనుడైనటువంటి అగ్నికి ఆయన నమస్కారం చేశారు. అప్పుడు తిరిగెను ప్రదక్షిణావర్త దీధితులను వితిహోత్రుడు హోమ సంప్రీతుడగుచు కులికెనాతని వెలుగుల పులకలందు హవ్యమందిచ్చి శిఖికి స్వాహావధూటి అన్నారు. అక్కడ హోమం చేస్తూ ఉంటే అక్కడ అగ్ని అంతా కూడాను ప్రదక్షిణ క్రమంలో తిరిగిందిట. అంటే దక్షిణావర్తంగా తిరిగింది, ప్రజ్వలించింది అంటుంటాం కదా. దక్షిణావర్తంగా తిరుగుతూ ఉన్నది అని అంటే ఆ కళ్యాణం లోక కళ్యాణం అవుతుందని, సకల లోకాలకి మంగళకరం అవుతుందని ఒక సూచన అని పెద్దలు అంటారు. ఆ అగ్నిదేవుడు అలా వెలుగుతూ ఉంటే ఆ వెలుగుల్లో స్వాహావధూటి మరింత పులకించిపోయిందిట. ఆవిడ అగ్నిదేవుడికి హవ్యం అందించిందిట. ఇక అక్కడ ఎలా ఉంది అని అంటే నిండిపోయిరి గుడియల్ల పండితులను బంధుమిత్రులు పౌరులు పట్టకుండా అంతరిక్షంబునందెల్ల అఖిల సురలు విహరణము సేయుచుండిరి ప్రీతమతులు. పిలిచిన వాళ్ళు పిలవని వాళ్ళు అందరూ కూడా వచ్చారు. మనలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. అంతరిక్ష దేవతలంతా కూడాను అక్కడ వేయించేశారు. శంకాపేతము శృతిరవ శంకారము దేవళమున చనుదించే మహాసంకల్పము గళసీమల పంకేరుహనయన పెండ్లి పందిరి వంటిన్. అక్కడ వివాహ క్రతువు నిర్వహిస్తూ ఉన్నవాళ్ళు, అక్కడ చేరిన పురోహితులందరూ కూడాను మహాసంకల్పం చెప్పడం మొదలుపెట్టారు. ఆ మహాసంకల్పం ఈ పెండ్లి పందిరంతా కూడాను నిండిపోయింది. ఆ సంకల్ప నాదంలో అందరి చైతన్యం కూడాను సంలీనమైపోయింది. దానిలో ఏం చెప్పారు అని అంటే, నింగిని సందులేక పయనించెడు సూర్యుడు కొల్చే తారకాభంగ సముద్ర వీచులు శుభగ్రహ గోళములుర్విగోళముల్ సంగత కల్పముల్ బహుళ శంఖములర్బుద కల్పకోటులన్ రంగని పెండ్లి వేళతనరన్ యుగవత్సర కాలమానముల్. ఏం చెప్పారు అని అంటే, శంఖాల పర్యంతము అంటే 100 క్వాడ్రిలియన్ అంటాం కదా, అర్బుదాల పర్యంతము సృష్ట్యాది నుంచి ఎన్ని బ్రహ్మాండాలు ఉద్భవించాయో, ఎన్ని లీనమైపోయాయో, ఈ క్రమం అంతా ఎలా నిరంతరాయంగా సాగుతూ ఉందో అదంతా కూడాను ఆ మహాసంకల్పంలో ప్రస్తావన చేశారు. విష్ణుచిత్తుల వారు రంగని పాదాలు కడుగుతూ ఉన్నారు. మేని పొరలింద్రియంబులు మానసంబు సుప్తిలో నిల్చి చూచెడు క్లప్తిలోన రంగపతికిని జగమెల్ల రాణనొప్పే జీవికిని కానుపించెడు చిత్రగతుల. ఈ రంగనాథస్వామికి జగత్తంతా కూడాను అలా కనిపిస్తూ ఉంది. జీవులందరికీ కూడాను అనేక చిత్రగతులలో ఈ రంగమంతా కూడాను, రంగమంటపం అంతా కూడాను కనిపిస్తూ ఉంది. ఆ రంగని పదంబులను పళ్ళెరంబునందు నిలిపి పూజించి విష్ణుచిత్తులను భార్య గంధపుష్పాక్త జలముల కడుగువేళ
శ్రీ వశిష్ఠులు మంత్రములు చెప్పిరిట్లు. ఆయన పాదాలని విష్ణు చిత్తుల వారు అలా కడుగుతూ ఉంటే వశిష్ఠుల వారు మంత్రం చెప్పారట. కశ్యప గోత్ర సంభవ సుగంధము వర్ష సహస్రధారలన్ వస్య సమస్త వేదరవ బంధురమై ఇల విష్ణు చిత్తునిన్నస్య దఘంబు సప్త భువనంబుల నేడుతరంబులంబడిన్ సస్యము భూత భౌయములు సాగి తరింపగజేయుగావుతన్. ఈ విష్ణు చిత్తుల వారి వంశమంతా కూడాను 7 తరాలు అటు ఇటు ఆ కశ్యప గోత్రంలో వెలిసినటువంటి పెద్దవాళ్ళందరూ చేసిన సాధనా సుగంధం ఫలితంగా తరించాలి అని చెప్పి ఆయన ఆశీషం చేశారు. ఇంకా ఏ పాదోద్భవి అయిన వాహిని అలల్ సృష్ట్యాది దేవర్షి శీర్షాపీతంబులు నిత్యపూత రుచులన్ వ్యాపించ నాణ్యంబుగా ఆ పాదంబుల చిందు నీరు రుచిరౌ వ్యాపారమై విష్ణు చిత్తాపూర్ణంబగు భూమి ముక్తిపథ సస్య ప్రాప్తి కలిగించెడు. గంగానది నేల మీద పారితే పంట బాగా పండుతుంది. ఈ రంగంలో ఉన్నటువంటి వాహిని ఆ పాదోద్భవ వాహిని, విష్ణు పాదోద్భవ వాహిని. మరి ఆ భాగీరథి ఇక్కడ ప్రవహిస్తే పండే పంట ఏమిటి అని అంటే ముక్తి సస్యం, అది పండుతుంది. అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను అనుగ్రహింపబడిందిట. కావ్యంలో ఏదో గంభీరంగా వేదార్థాలు అనుకున్నాం కదా, మామూలు మన ఇళ్లల్లో పెండిలో జరిగేటటువంటి వింతలు విశేషాలు అన్నీ కూడా మాస్టర్ గారు స్పష్టాతి స్పష్టంగా వర్ణించారు. ఈ కథాగమనంలో మధ్యలో గోదాదేవికి వాళ్ళ మేనమామ కొడుకుతో ఒక సంబంధం ప్రస్తావన వచ్చింది. ఆయన పేరు బొద్దురంగడు. గోదాదేవి అప్పుడు స్పష్టంగా చెప్తుంది, తనువు మనస్సు అంతా కూడాను స్వామికి అర్పించేశాను, ఆయన ఆజ్ఞగానే మీకు ఇది విన్నవిస్తున్నాను, వెల్లడిస్తున్నాను, ఇంకొక ఇది లేదు అని చెప్తుంది. ఆ మేనమామ కొడుకు ఇప్పుడు వచ్చారట పెళ్ళికి. మరి వాళ్ళకి పెండ్లి పిలుపు అందిందా అని అంటే అందలేదుట, తమాషాగా అన్నారు మాస్టర్ గారు. కానీ పెళ్ళికి వచ్చారు, పిలవకుండానే వచ్చారు. గోదాదేవి తల్లి చెప్తోంది, అనుకోకుండా పెళ్లి నిశ్చయం అయ్యింది, మీకు కబురు తెలిసిందా, సమయానికి వచ్చేశారు అన్నట్ట. అనుకొనకయుండ నిశ్చయం బయ్యనొకట వార్తలందనే సమయాన వచ్చినారు అంటే ఆయన అవునవును అని మొగం తిప్పుకొని అలా లోపలికి పోయి వచ్చేసాట. తమ్మి విరి పువ్వు విచ్చిన దండ ఒకటి తటలో పెట్టి తుమ్మెదల్ తనుకుచుండ తెరకు ముందుగా పొందుగా దింపె గంప ముంగురుల తోడి గోదమ్మ మోము వెలుగా. అంటే మేనమామ పెళ్లి కూతుర్ని గంపలో పెట్టుకుని తీసుకొస్తారు కదా, ఆయన అవునవును అంటూనే సమాధానం చెప్పి గోదాదేవిని కళ్యాణ మంటపంలోనికి తీసుకొచ్చారు. అప్పుడు ఏమయ్యింది అంటే మంగళవాద్య ఘోషములు మందిరమెల్లను నిండిపోయే, ఆ ప్రాంగణమెల్ల ముత్తైదువల్ కనుకాటుక చూపు కల్వపూరంగుల తోరణముల హొరంగయి కుల్కెను. పెండ్లి మందిరం బంగజు నస్త్రశాలయన నందము తీరులు తీయదారులై. పెండ్లి మంటపం మహాద్భుతంగా వెలిగిపోతోంది. ఎలా వెలుగుతోంది, దేంతో వెలుగుతోంది అని అంటే మంగళవాద్య ఘోషలన్నీ మోగుతూ ఉన్నాయి అనుకున్నాం కదా, ఆ ఘోషలన్నీ కూడాను మందిరమంతా నిండిపోయాయి.
ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ముత్తైదువుల కంటి కాటుక వెలుగులన్నీ రంగురంగుల తోరణాలు కట్టినట్టుగా అక్కడ మెరిసిపోతూ ఉన్నాయట. అలా మెరుస్తూ ఉంటే ఈ దాంపత్యాన్ని అనుగ్రహించడానికి వచ్చినటువంటి మన్మధుని అస్త్రశాలయ అన్నట్టుగా ఆ ప్రాంగణం అంతా కూడా వెలిగింది. అయితే జనుల నిశ్చల దృష్టులు ధ్వనులు హెచ్చు సర్వవాదిత్ర రణిత నిస్వనమూలపుడు తెలియజేసెను సుముహూర్త దీపనంబు గ్రహములెల్లను శుభదృష్టి గ్రంథుకొనగా. ఇక్కడ విచ్చేసినటువంటి జనులందరి చైతన్యం కూడాను అక్కడే నిలబడిపోయింది. వాళ్ళ దృష్టి అంతా కూడాను నిశ్చలమైపోయింది. దానితో పాటుగా గ్రహగోళాలన్నీ కూడా తమ తమ శుభస్థానాలలో నిలిచిపోయి ఆ సుముహూర్తాన్ని మరింత శోభావంతం చేయటానికి చేరాయి. అప్పుడు మెల్లగా కళ్యాణ క్రతువు సాగుతోంది. జీలకర్రయు బెల్లము చేత నిలిపి ఒకరి మస్తకంబుననొకరుంచు వేళ వార్షుకాభ్రమునకును శాద్వలమునకు పెండ్లి జరిగిన శోభలు విరిసి మెరసే. అప్పుడు రంగనికేలు మబ్బు రుచిరంబగు గోదసిరంబు పాపటన్ లాంగలి రేఖ వర్ష సలిలంబుల సాత్విక ఘర్మ బిందువుల్ సంగతి జల్లులన్ పదను సాగిన మృత్తగు బెల్లమందు చల్లన్ కనుపించు ధాన్యమనులాగున జిరక శోభలొప్పెడిన్. జీలకర్ర బెల్లం పెడతారు కదా, ఆ జీలకర్ర బెల్లం పెట్టారు. అప్పుడు ఏమయ్యింది అని అంటే గోదాదేవి తల మీద జీలకర్ర మెరిసిందిట. ఎలా మెరిసింది, ఎలా ఉన్నది అది అని అంటే రంగనాథుడు అలాగా గోదాదేవి శిరస్సు మీద జీలకర్ర ఉంచేటప్పుడు ఆయన చెయ్యి మబ్బులాగా ఉందిట. అక్కడ ఆయనకు కూడా ఒక సాత్విక భావన ఏమో కలిగి ఆయన చేతికి కొంచెం చెమట పట్టిందిట, చిరు చెమట. సాత్విక ఘర్మ బిందువులు అవేదో వర్షపు జల్లులాగా అలా పడ్డాయిట. ఆ గోదాదేవి పాపిట ఉంది కదా, అది లాంగలి రేఖలాగా కనిపించిందిట. దాని మీద తడిసినటువంటి మట్టి ఏమిట్రా అని అంటే అది అద్దినటువంటి బెల్లమట. ఆ బెల్లంలో మొలకెత్తుతూ ఉన్నటువంటి ధాన్యంలాగా ఆవిడ తల మీద ఉన్నటువంటి జీలకర్ర కనిపించిందిట. ఇది మాస్టర్ గారి మహాద్భుత దర్శనం కాకపోతే మరేంటి? మిగతా కవులు ఎవరన్నా వర్ణిస్తే ఈ మాటలు రావు, ఈ వేదార్థాలు కూడాను రావు. ఇక ఆ తరువాత మాంగళ్య ధారణ జరుగుతోంది. ఏమన్నారంటే తులసి గుబురు ఒకటి అలాగా పెరిగితే ఉదయాన్నే పొడుపు నీరెండ పడుతూ ఉంటాయి. ఆ తులసి గుబురుకు రెండు పక్కల రెండు నెమళ్ళేవో మెడలు సాచినట్టుగా రంగనాథస్వామి చేతులు ఇలా ముందుకెళ్ళాయట. ఎలా ఉన్నాయి అని అంటే జంట నెమళులు గ్రీవముల్ సాచినట్లు అన్నారు. ఈ పోలికలు ఇవి నా అల్పబుద్ధికైతే మరి ఎక్కడా కనిపించలేదు అక్కడక్కడ చదువుకుంటున్న కావ్యాల్లో. ఇక తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. ఇది ఎలా ఉంది అని అంటే చుక్కలెగబోయుచున్నట్టి శుక్లకృష్ణ పక్షములు నింగి శోభలు పరిమళించే గోదయును రంగనాథుడు కొమరు మిగులు పెండ్లి తలబ్రాలు చల్లెడి వేళయందు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు తలంబ్రాలు పోస్తూ ఉంటే కృష్ణపక్షంలో వెలుగుతూ ఉన్నటువంటి చుక్కల్లాగా కొంతసేపు, అలానే శుక్లపక్షంలో మెరుస్తూ ఉన్నటువంటి తారల్లాగా మరికొంతసేపు ఆ తలంబ్రాలు అలా మెరిసిపోతూ దివ్య దర్శనాన్ని ఆహూతులైన వారందరికీ అనుగ్రహిస్తున్నాయట. మరి ఆ తర్వాత బ్రహ్మముడి వేయాలి కదా. ఆ ముడిలో ఏం పెట్టాలి? కొంగుముడిన్ సువర్ణమును కోరెను శారద రంగనాథుకై కొంగున నిల్ప కస్తురిని కోరెను గోదకు నిలవేణియున్ రంగడు చాలు కస్తురుల రంగుల వాడని పల్కు గౌరితో
కొంగున మేల్పసిండి రుచి గోదయచాలనే హేమ నవ్వుచున్. ఆవిడేమో బంగారం అడిగింది, అంటే వీళ్ళందరూ గోదాదేవి చెలికత్తెలు. ఒక ఆవిడేమో కస్తూరి అడిగింది. రంగనాథుడికి బంగారం ఎందుకు, గోదమ్మ చాలి కదా, అది సమాధానం. గోదాదేవికి కస్తూరి ఎందుకు, మా రంగడు ఉన్నాడు కదా, ఇది సమాధానం. అన్యోన్యమైన లోక కళ్యాణకరమైన దాంపత్యానికి సూచనగా ఈ ప్రస్తావన. ఆ తరువాత ప్రధాన హోమం జరిగింది, పాణిగ్రహణం జరిగింది, సప్తపది జరిగింది. అగ్ని సన్నిధి నడచి 7 అడుగులిడుచు రంగనాథుడు గోద కరమ్ములోని స్పర్శలందున పులకులు సత్వఘర్మ బిందు లలితంబులాకూతి చిందజేసే. మరల హోమమ్ములొనరించి మంగళముగా అగ్నికి ప్రదక్షిణమ్ములనాచరించి దేవఋషి దంపతులకు తదేక భక్తి మ్రొక్కి కేల కేలూనుచు ముడులు విప్పి. పాణిగ్రహణం సప్తపది అయిన తరువాత మళ్ళీ హోమం చేశారు. ఆ బ్రహ్మముడిని విప్పారు. ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకుని అక్కడ ఉన్నటువంటి దేవర్షి దంపతులందరికీ కూడాను తదేకమైన భక్తితో మ్రొక్కారు. మరలా గర్భగుడిలోని కృష్ణుని కడకు వచ్చి రంగడును గోద సాగిలి ప్రణతిసేయ మదనగోపాలు మెడలోని మాల కదలి రంగనాథుని వక్షాన వ్రాలి నిలిచే. వీళ్ళిద్దరూ ఆ కృష్ణస్వామి సన్నిధికి వెళ్ళి నమస్కారం చేశారు. స్వామి మెడలో ఉన్నటువంటి హారము అలా కదిలి వచ్చి రంగడి వక్షస్థలంలో నిలిచిందిట. ఇదెందుకు అనంటే ఈ ప్రస్తావన మధ్యలో గోదాదేవి కొంత సందేహపడుతుంది. అంటే తాను వలచిందేమో విల్లిపుత్తూరులో ఉన్నటువంటి కృష్ణస్వామిని, వివాహం చేసుకోమని ఆనతిచ్చిందేమో రంగనాథస్వామికి చేసుకోమన్నారు, నేను కోరింది ఈయనని, దక్కింది ఆయన, ఇదేంటి అని అంటే స్వామి ఉపదేశం ఒక చోట ఇస్తారు, నీవు కోరిన రూపు నియతి లేదు అని. అంటే ఆ కృష్ణుడు ఈ రంగడు ఒకడే అని చెప్పడానికి సంకేతంగా ఆ మెడలోని హారం ఈ రంగనాథస్వామి మెడలో చేరింది అన్నట్లుగా ఒక సూచన చేశారు. ఇక ఆ తరువాత కార్యక్రమం నడుస్తూ ఉండగా అందరికీ భోజనాలకి హెచ్చరిక కలిగింది. ఎలాంటి భోజనం పెట్టారు అని అంటే, ఖాదన పర్వతాళి కరుగన్ ఘృతవాహిను లేరు కట్టగా బాదము పప్పు ద్రాక్షయును పాలును కుంకుమ ఏలకుల్ రుచుల్ మోదము కూర్పచేయనగు భోజన వేళల ఆలనేతి ఆమోదము జిడ్డుదేరినది మోచెయిగారుచు నెల్లవారికిన్. అక్కడ అన్నం పర్వతాలు, అన్నం కొండలు కరిగిపోతూ ఉన్నాయిట, నెయ్యి ఏరులు కట్టిందిట, దాంట్లో వేసేటటువంటి ద్రవ్యాలన్నీ బాదం పప్పు, ద్రాక్ష, ఇలాంటివి, ఏలకులు, ఇలాంటివన్నీ కూడాను అందరికీ సంతోషం కలిగించాయి. ఆలనేతి ఆమోదము జిడ్డుదేరినది మోచెయి కారుచు నెల్లవారికిన్. మనం తిరుప్పావే వ్రతం చెప్తుంటాం కదా, కూడారై అని చెప్పి ఒక ఘట్టం. అందులో అక్కడ గోదాదేవి ఏం కోరుకున్నది అని అంటే, నీతో పాటు మాకు భోజనం కావాలి అని కోరిందిట. ఆ భోజనం ఎలా ఉండాలి అని అంటే పరమాద్భుతంగా ఉండాలి. ఎంత పరమాద్భుతం అని అంటే అందులో వేసినటువంటి నెయ్యి ఇలాగా మోచేతి మీదుగా క్రిందికి కారిపోవాలి అని. అంటే అంత సస్య సంపద వర్ధిల్లాలి అన్నటువంటి భావన. దానినే ఇక్కడ మాస్టర్ గారు కూడాను మనకి ప్రస్తావనగా చేస్తూ ఉన్నారు. ఈ కావ్యంలో వ్యాఖ్యానాల జోలికైతే పోకుండా అలా పద్యం చదువుకుంటూ పోతే అనుభూతి అన్నాను కదా, ఏవేవో అర్థాలైతే అలాగా సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. తిరుప్పావైలో చెప్పినటువంటి ప్రతి అర్థము కూడా ప్రతిరోజు ఘట్టంలో ఎక్కడో ఒక చోట తగులుతూ ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. అలానే ఆయా వేదార్థాలు, ఆయా సాధనా క్రమం, ఇదంతా కూడాను కావ్యంలో సకృత్తుగా దారంలో మాలలో దారంలాగా కనిపించి కనిపించకుండా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది, అందుకున్న వాళ్ళకి అందుకున్నంత. అలాగా ఈరోజు 27వ పాసురం నడుస్తుంది. దానిలో ఈ గోపికలంతా కూడాను
స్వామికి విన్నవిస్తూ ఉంటారు, మాకు అర్హత ఏంటి నిన్ను చేరుకోవటానికి? అర్హత ఏంటి అని అంటే, నువ్వు ఉన్నటువంటి చోట మేమున్నాం, నువ్వున్న కులంలో మేమున్నాం, ఏదో ఆలమందలని పశువుల్ని కాచుకుంటూ ఉన్నాం, బాగానే ఉంది. కానీ తెలిసి తెలియక నీ మీది ప్రేమతో నిన్ను స్నేహితుడా అన్నాము, కృష్ణ అన్నాము, కన్న అన్నాము, నల్లనివాడా అన్నాము. అవన్నీ మనసులో పట్టించుకోకు, సీరి అరుళాదే కోపం పడకు, మమ్మ అనుగ్రహించు స్వామి అని చెప్పి తిరుప్పావైలో ఈరోజు ప్రార్థన అదే కావ్యంలో కూడాను మెరుస్తూ ఉంది. మరి ఇంత చదివితే, ఇంత భావన చేసుకుంటే మనకేమొస్తుంది అని అంటే, కృష్ణమేఘం వర్షిస్తుంది. ఏదా కృష్ణమేఘము అని అంటే, జీమూతాధ్వములన్ త్వదీయ పదమంజీరధ్వనుల్ నిండగా ఆమూలాగ్రము దిక్కులందు మురళీ వ్యాహారమబ్జాండముల్ వ్యామోహింపగజేయగా శిఖిశిఖాభారంబునర్తింపనౌ నీ ముద్దారు మెరుంగు రూపమెప్పుడున్మీలించు నా గుండెలన్. పీయూషలహరిలో మాస్టర్ గారు మనకు అందించినటువంటి దర్శనం. యమునా నీల తరంగ యమునా నీల విశాల నీరతరళం యాధూత వంశీరవ క్రమభంగంబుల భంగ భంగురనట ప్రారంభ గానంబులన్ సుమనోలోకములెన్నో విచ్చుకొనగా సోమించునవ్వేళ నీ కమనీయాలక విభ్రమ భ్రమణము గాత్రంబునుహించెదన్. నీ కమనీయాలక విభ్రమ భ్రమణము గాత్రంబునుహించెదన్. నీ శరీరం అలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, నా తాపంబు శమింపజేయుత వ్రజస్నాతాంగనైరమ్మద ప్రీతాకారముతో శిఖావళమన శ్రీచిన్మయత్వంబుతో చేత ప్రీతికర ప్రసాద మురళీ సిక్తాద్ర ఘోషంబుతో ఖ్యాతింబొందిన కృష్ణమేఘమురవౌ గాంధర్వగానంబునన్. ఆ కృష్ణమేఘం వర్షించేటటువంటి గాంధర్వ గానంలో మన చైతన్యం అంతా కూడాను కరిగిపోవాలని, మాస్టర్ గారి ప్రేమ రసవాహినిలో మనమంతా కరిగి మనం కూడా వెలుగుల ముద్దగా మారి లోకారాధన చేసుకునే శక్తి మనకి కలగాలని మాస్టర్ గారి పాదాలని పట్టి ప్రార్థిస్తూ వాసుదేవ. వాసుదేవ